సంగారెడ్డి పట్టణంలోని 12వ వార్డు బృందావన్ కాలనీలో అధ్వానంగా మారిన ప్రధాన రహదారికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. బైపాస్ రోడ్ నుంచి దువా హాస్పిటల్ వరకు ఉన్న రహదారిపై ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పరిస్థితి మరింత దారుణంగా మారిందని తెలిపారు. రహదారి మొత్తం బురదమయంగా మారడంతో పాటు పెద్ద పెద్ద గుంతల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించాలని కోరుతూ కాలనీ వాసులు సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నినాదాలు చేస్తూ సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి రహదారి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. సందర్భం మాది సామాజిక స్పృహ కలిగినటువంటి వాళ్ళం. పర్యావరణం విషయంలో కూడా పచ్చదనంలో సంగారెడ్డిలో ఏ వార్డులో లేనటువంటి పచ్చదనాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాం. అటువంటి కాలనీకి ఏం శాపమో 16 సంవత్సరాలుగా ఏ ప్రజాప్రతినిధి వచ్చినా దాన్ని పట్టించుకున్న పాపాన అవ్వలేదు. ఏ అధికారి వచ్చినా మరి ఆ అధికారుల చేతుల్లో మరి అధికారాలు ఉంటున్నాయా, ఆ అధికారుల మీద ఎవరి ఇన్ఫ్లుయెన్స్ అన్న పనిచేస్తుందా చెప్పలేం. కానీ తట్టెడు మట్టి పోసినటువంటి పాపాన అవ్వలేదు. 16 సంవత్సరాలుగా మా కాలనీ వాసులు, ముఖ్యంగా మా మహిళా మనులు ఎంతో సహనంతో బ్రతికీడ్చుకుంటూ వస్తున్నాం. ఇవాళ మేము స్కూల్ బస్సులకు పిల్లల్ని ఎక్కిద్దామని చెప్పాడు, పోయి కూర్చుంటే దారి వెంట పోయేటటువంటి వాళ్ళు మమ్మల్ని తిట్టుకునే పరిస్థితి. ఏంటి కళ్ళు కనిపిస్తలేవా, మీరు పెద్ద మనుషులకు మీకు సోయి లేదా అని మమ్మల్ని తిట్టుకుంటూ పోతున్నారు. ఏం చేయాలి? మేము తిరగని గడపలేదు, ఎక్కడ గడపలేదు, దిగని గడపలేదు. మున్సిపల్ కమిషనర్ కు ఎన్నో 100 సార్లు, అధికారులకు 100 సార్లు విజ్ఞప్తి చేసినాం. మన ప్రజావాణిలో కూడా 10ల సంఖ్యలో విజ్ఞప్తి చేసినాం. ఎక్కడి గొంగలి అక్కడే. మరి మేము చేసుకున్న పాపం ఏంటి? ఆ ప్రజాప్రతినిధులేమో ఆయన మాకు ఓటేయలేదంటాడు, ఈయన మాకు ఓటేయలేదంటాడు. కాలనీ సెక్రటరీ గత 15 సంవత్సరాల నుంచి మరి ప్రతి రాజకీయ నాయకుని దగ్గర పోతా ఉన్నాం. ఇస్టిమేట్ కాపీట వేయమని చెప్తే ఇస్టిమేట్ కాపీట మీరు ఎమ్మెల్యే గారు సమర్పించడం, మరి ఇంతవరకు మరి చేస్తానని చెప్పడం వల్ల మరి రామ్ మందిర్లో మన జగ్గరెడ్డి సాబ్ కలిసినాం. అతని గిట్ట మేము ఇస్టిమేట్ కాపీయడం జరిగింది. చేస్తాము అని చెప్పడం కానీ మాకు ఎవరు సహకరించడం లేదు. కానీ మరి పత్రిక విలేకరులు గిట్ట మా మీద దయదలిచి ఈ ప్రెస్ రిపోర్ట్ మాకు సహకరించి మరి మీరు మాకు రోడ్ల వేయించడానికి మీ పాత్ర ముఖ్య పోషించి మా డెవలప్మెంట్ కు సహకరించాలని కోరుచున్నాం. మాది బృందావన్ కాలనీ వాసులం మేమంతా కూడా. అయితే మా కాలనీలో రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ చాలా అధ్వానంగా ఉన్నాయి. గత మేము ఒక 10 ఇయర్స్ అవుతుంది అక్కడ. అంతకుముందు ముందు కూడా 15 సంవత్సరాల నుంచి ఆ కాలనీ ఎస్టాబ్లిష్ అయ్యింది. అంత మంచి వెల్ ఎడ్యుకేటెడ్ కాలనీ, అంత మంచి ఎంప్లాయీస్ చాలా ఉన్నారు. కానీ అక్కడ రోడ్లు మాత్రం అసలు ఏం బాగాలేవు. రోడ్లు కానీ ప్రతిదీ ఏదైనా కూడా, ఏ అధికారులు వచ్చినా, ఏ కౌన్సిలర్లు గెలిచినా కూడా ఆ కాలనీకి మాత్రం ఏం చేయలేకపోతున్నారు. మరి అది అదృష్టమో దురదృష్టమో తెలియదు. కానీ వర్షాలు పడితే మాత్రం చాలా పెద్ద వాగుల్లాగా ప్రవహిస్తూ ఉన్నాయి రోడ్లంతా కూడా. చాలా 2-3 మందికి యాక్సిడెంట్స్ అయినాయి, కాలు ఫ్రాక్చర్ అయ్యి వాళ్ళు చాలా రోజులు కూడా సిక్ అయిపోయి ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందుకని ఆ కాలనీ గురించి, దాని డెవలప్మెంట్ గురించి కొంచెం అందరూ కూడా అధికారులంతా శ్రద్ధ వహించి మా బృందావన్ కాలనీ పైన వాళ్ళ యొక్క దయ చూపించి వాళ్ళు మా కాలనీ రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ వాళ్ళు సకాలంలో మాకు అన్ని చేస్తారని మేము ఆశిస్తున్నాం. అందుకే ఈ ధర్నా చేస్తున్నామండి. ఇది ప్రారంభమే కానీ అంతం కాదు. దీని నుంచి ఇంకా ఎక్కువ. థ్యాంక్ యూ. మా సమస్యల పట్ల ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నాము. శాంతియుతంగా ధర్నా నిర్వహించుకుంటున్నాము. మా రోడ్లు, మా డ్రైనేజీలు చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. గత ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వం వస్తే బాగు చేస్తారేమో, ఆ ప్రభుత్వాలకు ఓట్లు వేసినాం, ఈ ప్రభుత్వం వస్తే ఓట్లు చేస్తే రోడ్లు చేస్తారేమో అన్ని ప్రభుత్వాలను గెలిపించుకున్నాం. కానీ మేము ఎవ్వరికి ఓట్లు వేయలేమని మమ్మల్ని పక్కకు పెట్టారు. చాలా వివక్ష చూపిస్తున్నారు అసలు మా కాలనీ మీద. అసలు ఎంత నడవలేక చిన్న పిల్లలు, వృద్ధులు ప్రతి వాళ్ళు పడిపోతున్నారు, జారి పడిపోతున్నారు. ఆటో వాళ్ళు రామంటారు మా కాలనీకి. స్కూల్ పిల్లలు బస్సులకు రావాలంటే చాలా కష్టంగా ఉంది. మా ట్యాక్సులు మేము 16 సంవత్సరాల నుంచి ప్రతి ఇంటికి రెగ్యులర్గా ట్యాక్సులు కడుతున్నాం. మా ట్యాక్సులు మాకు కూడా పెడతలేరు. మరి ఎవరికి పెడుతున్నారు? మా ఫండ్ ఏమవుతుంది? అసలు మా కాలనీకి అంత వివక్ష ఎందుకు మీకు? మేము శాంతియుతంగా ధర్నాలు చేసుకుంటామన్నా కానీ మాకు పర్మిషన్లు ఇస్తలేరు. మేము ఎవరికి చెప్పుకోవాలి? మీరు ప్రతినిధులు సహకరిస్తలేరు, అధికారులు సహకరిస్తలేరు. మేము ఎవరికి చెప్పుకోవాలి మా గోడును? అసలు మేము ఉన్నామా, అసలు సంగారెడ్డిలో ఉన్నామా అనేది డౌట్ కూడా వస్తుంది మాకు. బృందావన్ కాలనీ అధ్యక్షుడిని. ముఖ్యంగా మా సమస్యలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే 15 సంవత్సరాల నుండి ₹1 ఖర్చు పెట్టి మాకు పనిచేసింది బాపట్లేదు. అటువంటిప్పుడు మేము ఎట్లా ఉండాలి?
మేము ఎక్కడి నుంచి నిజానికి ఏంటంటే ఉద్యోగరీత్యా హెడ్ క్వార్టర్కి వచ్చినటువంటి మేము పైసా కూడబెట్టుకొని బ్యాంకులు లోన్ తీసుకుని ఇల్లు కట్టుకుంటే కనీస ధర్మం మేమేమి ఒట్టిగా రాలే. నిజంగా డైరెక్ట్గా ఎల్ఆర్ఎస్ తెచ్చుకున్నాం, హెచ్ఎండిఏ పర్మిషన్ తెచ్చుకున్నాం, మున్సిపల్ పర్మిషన్ తీసుకున్నాం. ఇవన్నీ తర్వాత ఇవన్నీ ఎట్లా వస్తాయో అందరికీ తెలుసు. బయటకెళ్ళి యాజ్ పర్ రూల్ ప్రకారం పైసలు కట్టాలి, ఇల్లీగల్ పైసలు ఇవ్వాలి. మళ్ళీ ఇస్తే తప్ప వీళ్ళు పని చేసి పెట్టలేదు. అటువంటిది వాళ్ళ ఈ 15 సంవత్సరాల నుండి మేము ఎక్కని గడపలేదు. జగ్గారెడ్డి గారి దగ్గరికి పోయినాం, నిర్మల మేడం దగ్గరికి పోయినాం, విజయలక్ష్మి మేడం దగ్గరికి పోయినాం, అదేవిధంగా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి రఘునందన్ రావు దగ్గరికి పోయినాం, చింత ప్రభాకర్ దగ్గరికి అయితే ఇంచుమించి 10 సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నాం. మొన్నటికి మొన్న అంజిరెడ్డి గారి దగ్గరికి పోయినాం, ఎమ్మెల్సీ అంజిరెడ్డి. ఎవరి దగ్గరికి పోయినా మా సమస్యను పట్టించుకున్నాం. ఎందుకు మేము ఏం చేస్తున్నాం అంత పాపం? నిజానికి మీరు మేము ఏమడిగినాం మొన్న కలెక్టర్ గారి దగ్గరికి పోయి ఏమన్నమాట, మీరు ఒక్కసారి మా రోడ్డు మీదకి రండి.